సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన కేవలం సంక్షేమ పథకాలను తప్పించుకుందేంటి అనేటువంటి విపక్షాల విమర్శల్లో వాస్తవం ఎంత? మరోవైపు నుంచి రాష్ట్రంలో సంపద సృష్టి జరగకుండా అభివృద్ధి సాధ్యం కాదని చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతున్నారు. అంకెలకి సంబంధించి నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి నివేదికల దగ్గర నుంచి ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ బట్టి చూస్తే గతంలో చేసినటువంటి విమర్శల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిగతులు శ్రీలంక కంటే దయనీయంగా ఉన్నాయనేటువంటి మాటల్లో వాస్తవం ఎంత? సంక్షేమాన్ని అమలు చేసేటువంటి క్రమంలో కూటమి ప్రభుత్వం వేయబోయేటువంటి అడుగులు ఎటువైపు విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ గారు ఉన్నారు. విక్రమ్ గారు నమస్కారం. నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు ఒక విశ్లేషణ చేశారు. నీతి ఆయోగ్ ప్రజెంటేషన్స్ కానీ అలానే కాగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్లు కూడా ఈ మధ్య బయటకు వచ్చినాయి. మొత్తం మీద గతంలో ఏవైతే విమర్శలు చేశారో శ్రీలంక ఆర్థిక స్థితిగతులు, ఆ సంక్షోభ సమయంలో శ్రీలంక ఎలా ఉందో ఆంధ్రప్రదేశ్ కూడా అంతే అనేది వాస్తవం అని చెప్తున్నారు. కానీ ఇది పథకాలను ఎగ్గొట్టే ప్రణాళికలో భాగమని విపక్షాలు అంటున్నాయి. విపక్షం అంటే ఉన్న ఒక విపక్షం. సో ఏది వాస్తవం? ముందుగా అండి, 22-23 ఆర్థిక సంవత్సరానికి నీతి ఆయోగ్ ప్రజెంట్ చేసినటువంటి పేపర్ ఏదైతే చూస్తే చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ మనం గతంలో అంటే 1956 నుంచి నిన్న మొన్నటి వరకు మనం చూసినట్టయితే అట్లీస్ట్ మనం 15, 16 ఆ ర్యాంకుల్లో ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అంతకంటే హీనంగా ఎప్పుడూ లేదు, అంతకంటే అధమ స్థాయికి దిగజారినటువంటి పరిస్థితి లేదు. కానీ 22-23 చూసినట్లయితే జస్ట్ బీహార్ కంటే పంజాబ్ కంటే పైన, బీహార్ కంటే మధ్య, అంటే బీహారు పంజాబ్ మధ్యలో ఏపీ ఉంది. అంటే అంత దారుణమైనటువంటి పారామీటర్స్ని నేను ఎక్కడ చూడలేం. 56 నుంచి మనం ఎక్కడ చూసినా కూడా. అంటే దానికి కారణం ఏంటి అంటే ఆ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి 22-23 ఆర్థిక సంవత్సరం అంటే మీకు అంతకుముందు కనీసం 2 ఏళ్ల పాటు రాష్ట్ర ఆర్థిక ఎంతగా దిగజారిందనేది ఇక్కడ మనకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. దీనికి కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలను నేను చేశాను, అమలు చేశాను, చాలా గొప్పగా చేశాము, అన్ని పథకాలను ఇచ్చామని అన్నాడు. ఇచ్చి ఉండొచ్చు, అంటే మనీ ట్రాన్స్ఫర్ స్కీమ్ చేసి ఉండొచ్చు. కానీ సంపద సృష్టి పెరగల, అంటే ఆదాయం పెరగల. అప్పులు చేసి వచ్చినటువంటి అప్పులన్నీ కూడా పనిచేశాడు ఆయన. దానివల్ల ఏమైందంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. మనం ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి బహుశా మీరు కూడా చాలా సీనియర్ జర్నలిస్టు, మీరు కూడా గమనించుంటారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి మనం ఎప్పుడు ఊహించలేదు. ఎందుకంటే ఒకప్పుడు బీమారు స్టేట్స్ అనేవాళ్ళు. బీమారు అంటే బీహారు, తర్వాత ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్ అట్లాంటి రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. ఉత్తరాదిన కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి బీమారు స్టేట్స్ అని. బీమారు అంటే మనకు తెలుసు, అంటే రోగగ్రస్తమైనటువంటి, శ్రీశ్రీ మాటలు చెప్పాలంటే రుజాగ్రస్తమైనటువంటి రాష్ట్రాలు. ఆ రాష్ట్రాల సరసన మన ఆంధ్రప్రదేశ్ చేరుతుందని మనం ఎప్పుడు అనుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో అనేక వరదలు వచ్చినాయి, అదేవిధంగా న్యాచురల్ కెలామిటీస్ చాలా వచ్చినప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఇంతగా దారుణమైనటువంటి ఆర్థిక పరిస్థితి లేదు. కారణం పాలకుల అలస దృష్టి. ఆదాయాన్ని పెంచకుండా వచ్చిన ఆదాయాన్ని వచ్చినట్టుగా పనిచేసేసి ఓటు బ్యాంకుని ఆయన పదిలపరుచుకోవడానికి చేసినటువంటి ఒక దుశ్చర్యగా మనం భావించాలి. కానీ అంటే ఒకటే, ఇప్పుడు పదే పదే వైసీపీ నాయకులు చెప్పేటువంటి మాట ఏంటంటే ప్రజలకి ఎవరికైతే సంక్షేమం కావాలో వాళ్ళందరికీ కూడా పథకాలు ఇచ్చాము, అది కూడా ఒక విధమైనటువంటి డెవలప్మెంట్. అది మానవాభివృద్ధికి సంబంధించి చూస్తే అది చాలా ముఖ్యమైన. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది కాదండి. అంటే ఆర్థిక శాస్త్రవేత్తలు తర్వాత కాలంలో గతంలో ఏంటంటే ప్లాన్ ఎక్స్పెండిచరు, నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అని ఉండేది. ప్లాన్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే మీకు ప్రాజెక్ట్స్ మీద ఆదాయం సమకూర్చేటువంటి దాని మీద ప్లాన్ ఎక్స్పెండిచర్ అనేవాళ్ళు. నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్లో జీతాలు, పెన్షన్లు ఇవన్నీ కూడా సంక్షేమం అంతా కూడా నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ వచ్చింది. అయితే తర్వాత ఆర్థిక శాస్త్రవేత్తలు లైక్ మీకు అమర్త్య సేన్ లాంటి వాళ్ళు ఏం చెప్పారంటే నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అనేది ఏమి ఉండదు, అంటే వృధా ఖర్చు అనేది ఉండదు. జీతం, ఒక ఉద్యోగికి జీతం వెళ్తే ఆ ఉద్యోగి ఆ కుటుంబాన్ని పోషిస్తాడు, తర్వాత వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తాడు, పిల్లలకి ఆహారం బాగా పెడతాడు, కాబట్టి అది కూడా ఒక అభివృద్ధి అనేది తర్వాత వచ్చింది. అది జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కొత్తగా చెప్పింది ఏం కాదు అది. కాబట్టి ప్లాన్ ఎక్స్పెండిచర్, నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అనే డిమార్కేషన్ అవసరం లేదు అనేటువంటిది ఆర్థికవేత్తలు చెప్పారు. బట్ అయితే ఒకటి, ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా ఏ పనులు మొదలు పెట్టకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో
ఆల్రెడీ జరుగుతున్నవి ఆన్గోయింగ్ ఇన్కమ్ జనరేషన్ ప్రోగ్రామ్స్, వీటికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఏకంగా 17% ఆదాయ మార్గాలు పడిపోయినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత 4 ఏళ్లలో అనేటువంటిది ప్రధానమైనటువంటి విమర్శ. ఇప్పుడు నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే కూడా. సో అలాంటి పరిస్థితులు ఏమొచ్చినాయి ఆంధ్రప్రదేశ్లో? అంటే మీకు ఉదాహరణకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అండి. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంతకుముందు 5 సంవత్సరాలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మనం చూసినట్లయితే అంతకుముందు 14-19లో 65,000 కోట్లు ఖర్చు పెట్టారు ఇరిగేషన్ మీద. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 25 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. అందులోనే జీతాలు అన్నీ ఉంటాయి ఇరిగేషన్కి సంబంధించినవి. ఎందుకు చెప్తున్నా అంటే మీకు పంటలు బాగా పండినాయి అనుకోండి, అంటే ఇరిగేషన్ సౌకర్యాలు బాగుంటే మనకు పంటలు బాగా పండుతాయి. పంటలు బాగా పండినాయి అంటే మీకు ఆదాయం పెరుగుతుంది, రైతుల ఆదాయం పెరుగుతుంది. 50% రైతులు ఉన్నారు. అదేవిధంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు మెరుగ్గా ఉంటాయి. కాబట్టి ఇదంతా ఏంటంటే ఇన్కమ్ జనరేషన్ అది. కాబట్టి మీకు ఎక్కడైతే ఆదాయం వస్తుందో ఆదాయం వచ్చేటువంటి రంగాల మీద మీరు ఖర్చు పెట్టకపోతే ఏమవుద్ది? ఆదాయం ఆటోమేటిక్గా పడిపోద్ది కదా. మీకు వ్యవసాయంలో చూడండి, వ్యవసాయంలో అంటే నీటి పారుదల రంగంలో 65,000 కోట్లు గతంలో ఖర్చు పెడితే ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాలి. ఎందుకంటే మీకు పోను ఏమవుతుంది, ఇంకా మీకు ఇది వస్తుంది కదా, దాన్ని ఏమంటారు, ప్రతి సంవత్సరం వచ్చేటప్పుడు ద్రవ్యోల్బణం యాడ్ చేసుకోవాలి మీరు. అంటే గతంలో 100 రూపాయలు గత సంవత్సరం పెడితే అట్లీస్ట్ ఒక 5% పెరగాలి ద్రవ్యోల్బణాన్ని లెక్కలో తీసుకుంటే. కానీ అది తగ్గిపోయింది. అది తగ్గిపోవడం వల్ల ఏమైంది, మీకు వ్యవసాయ ఉత్పత్తులు పడిపోయినాయి, ఉత్పాదకత పెరిగింది, రైతుల ఆదాయం పెరిగింది, రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి. సో ఇదంతా కూడా మీకు మరి పడిపోయినట్టే కదా. అట్లాగే వివిధ రంగాలు, అన్ని రంగాల్లో కూడా ఖర్చు తగ్గిపోయింది. అంటే మీకు ఏమంటారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గిపోయింది. మీకు ఎప్పుడైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గిపోయిందో, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గిపోవడం వల్ల ఆదాయం పడిపోద్ది. ఆదాయం రాకపోతే ఏమవుతుంది, మీకు చూడండి, మీకు ఎన్నిసార్లు ఎందుకు అప్పులు చేయాల్సి వచ్చింది? పోనీ చేసిన అప్పుల్ని కూడా కనీసం దాన్ని ఉత్పాదక రంగం మీద ఖర్చు పెట్టారంటే అది కూడా లేదు, దాన్ని కూడా పనిచేశారు. ప్రజలు ఇంకోటి అండి, అంటే మీరు ఇందాక మనకు క్వశ్చన్ వేసాం, అంటే ప్రజలకు ఇచ్చే డబ్బులు కూడా అవుతుందని. కానీ ప్రజలకు నిజంగానే దానికి ఖర్చు పెట్టారంటే మీకు మద్యం ఆదాయం బాగా పెరిగిపోయింది, విచ్చలవిడిగా గంజాయి పెరిగింది. అంటే వచ్చే ఆదాయం దేని మీద వెళ్తుంది, దేని మీద ఖర్చు పెడుతుంది పబ్లిక్? ఎందుకు రెండింతలైంది మద్యం ఆదాయం? మద్యం ఎవరు ఖర్చు పెడుతున్నారు, మద్యానికి ఎవరు బానిసలు అవుతున్నారు అంటే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలే. సో వాళ్ళకు వచ్చినటువంటి ఆదాయాన్ని దీనికి మళ్లించారు వాళ్ళు. కాబట్టి దీనివల్ల ఏ విధంగా చూసినా కూడా. కానీ అప్పుల విషయంలో వచ్చేసరికి కూటమి ప్రభుత్వం కూడా 7 నెలల్లో 78,000 కోట్లు అప్పులు చేసింది అనేటువంటి ప్రధానమైనటువంటి అభియోగం విపక్షం చేస్తుంది. అవునండి. సో అంటే ఇది ఈ అప్పులకి ఆ అప్పులకి తేడా ఏంటి అంటే, గతంలో ఏమైందంటే మీకు కోవిడ్ రాకముందు 3% అండి. అంటే మీకు FRBM రూల్స్ ప్రకారం GSDPలో మీకు 3% అప్పులు చేసేటువంటి వెసులుబాటు ఉండేది, అప్పులు చేసుకోవచ్చు. కానీ ఇది వచ్చిన తర్వాత ఏమైంది, మీకు కోవిడ్ వచ్చిన తర్వాత 3.5కి పెంచారు. 3.5కి పెంచిన తర్వాత కూడా ఏం చేశారంటే కొన్ని కార్పొరేషన్స్ క్రియేట్ చేశారు. కార్పొరేషన్స్ క్రియేట్ చేసి కార్పొరేషన్స్ గ్యారెంటీలుగా కొన్ని ఆస్తులు, ఆ కార్పొరేషన్ ఆస్తులను చూపించి బారో చేసి దానిని దీంట్లో చూపించలే. దానివల్ల ఏమైందంటే అప్పులు పెరిగిపోయినాయి. అది పెద్ద సమస్యగా మారింది. సో ఇప్పుడు అసలు సమస్యలో నుంచి బయటపడేటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, మేము ప్రయత్నం చేస్తాం, ఇన్కమ్ జనరేషన్ ప్రోగ్రామ్స్ మీదే ఫోకస్ పెడతా ఉన్నారు. అమరావతికి ఎక్స్పెండిచరే, పోలవరానికి ఎక్స్పెండిచరే, కొత్తగా ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా ఎక్స్పెండిచరే కనిపిస్తుంది. ఎక్కడ సోర్స్ ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్కి? ఇప్పుడు ఆ సోర్స్ క్రియేట్ చేసి రెవెన్యూ జనరేట్ చేసి మేము ఫలాలను ఇస్తాము అని చెప్పారంటే పథకాలన్నీ ఎగ్గొట్టడంలో భాగం ఇది అనేటువంటి విమర్శ వస్తుంది. ఇప్పుడు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ మీరు కూడా చూస్తున్నారు, ఆయన ఎక్కడ కూడా మేము ఆదాయం పెరిగిన తర్వాత ఇస్తాను, అలా నాకు ఎక్కడైతే వెసులుబాటు వస్తుందో వెంటనే మొదలు పెడతానని చెప్పాడు ఆయన. కాబట్టి అట్లా అని ఆదాయం పెరిగేంత వరకు నేను వెయిట్ చేయలేను కదా, ఎక్కడైతే నాకు ఇది దొరుకుతుందో అక్కడి నుంచి నేను మొదలు పెడతాను. అదేవిధంగా మేము కొన్ని డేట్స్ ఇచ్చాము, డేట్స్ ప్రకారం చేస్తామని కూడా ఆయన మాట అన్నారు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే, ముందు అనేక బకాయిలు ఉన్నాయి, ఆ బకాయిలన్నీ చెల్లించాలి. తర్వాత మీకు చూడండి, రోడ్స్ చాలా బ్యాడ్ ఉన్నాయి, రోడ్స్ని బాగు చేసుకోవాలి. తర్వాత సకాలంలో ఇప్పుడు జీతాలు అయితే ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నారు, వాళ్ళు బాగా పనిచేయాలి. బాగా పనిచేయాలంటే వాళ్ళకి సకాలంలో జీతాలు ఇవ్వాలి. పెన్షన్లు 4,000 చేశారు. గ్యాస్ సిలిండరు ఆల్రెడీ ఒక గ్యాస్ సిలిండర్ లాస్ట్ ఇయర్ ఇచ్చారు, కాబట్టి ఈ సంవత్సరం కూడా ఇవ్వచ్చు. ఒక్కొక్కటి ఆర్థిక క్రమశిక్షణ పాటించడంలో భాగంగా చాలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కాబట్టి 5 ఏళ్ళు సమయం ఉంది. సూపర్ 6 అమలు చేయడానికి మొదటి సంవత్సరంలో చేస్తామని వాళ్ళు ఏమి చెప్పలేదు. 5 ఏళ్ళ సమయం ఉంది కాబట్టి 5 ఏళ్ల సమయంలో చేస్తారు. అలా కాకుండా అసలు సూపర్ 6 నేను ఎక్కొట్టేశాను అని వాళ్ళు ఏంటంటే డిస్టార్ట్ చేశారు. ఆయన చెప్పినటువంటి మాటల్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇప్పుడైతే చేయటం కష్టం అన్నట్టుగా ఆయన మాటల ద్వారా తెలిసింది. అంటే ఒకేసారి సూపర్ 6 అన్నీ అమలు చేయలేము, కానీ డేట్స్ ఇచ్చిన ప్రకారం అయితే చేయిస్తాము. కాకపోతే రాష్ట్రం ఏ విధంగా ఉన్నది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నది ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకంటే అధికారంలోకి రాగానే శ్వేతపత్రాలు ఇచ్చారు. తెలుగుదేశంకి ఒక ఇది ఉన్నది, వాళ్ళకి ఏంటంటే అధికారంలోకి రాగానే శ్వేతపత్రం అంటే ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది ఏంటి అనే దాని మీద ప్రజలతో చెప్పుకోవటం అనేటువంటిది ఒక అలవాటుగా ఆనవాయితీగా వస్తుంది. ఆ ఆనవాయితీని ఈసారి కూడా పాటించారు. ప్రజలను కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రజలకి మరీ డిలే చేస్తే కూడా ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు. అది ఉంటారు కాబట్టి మనం వెయిట్ అండ్ వాచ్. అది పూర్తిగా కేంద్రం మీద ఇంకొంత ఆశలు పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉందా? బడ్జెట్ వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం చాలా విజ్ఞప్తులు ఇప్పటికే చేసింది. ఇప్పుడు ఉన్నటువంటి 2 డబుల్ ఇంజిన్ సర్కార్ ఈ నేపథ్యంలో మరికొంత వెసులుబాటు ఆంధ్రప్రదేశ్కి ఉపశమనం లభిస్తుందని అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే పోలవరం మొన్నటి వరకు అసలు పోలవరానికి ఇస్తారా లేదా అనేది తెలియదు. పోలవరంగా ఇచ్చారు, అమరావతికి ఇస్తున్నారు. సరే వరల్డ్ బ్యాంక్ ద్వారా ఇస్తున్నారా? వరల్డ్ బ్యాంక్ ద్వారా ఇచ్చినప్పటికీ కూడా ఇమ్మీడియట్గా రీపే చేయాల్సినటువంటి అవసరం లేదు. దానికి పీరియడ్ చాలా ఎక్కువ ఇచ్చారు. అదేవిధంగా మిగతా వాటికి కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ రివైవల్ ప్యాకేజీ ప్రకటించారు. ఇవన్నీ ఏంటంటే ఎకనామిక్ యాక్టివిటీ. ఇప్పుడు అమరావతిలో ఒక యాక్టివిటీ జరుగుతుంది. యాక్టివిటీ జరగటం వలన మీకు అన్ని రంగాలు కూడా రివైవ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. మొన్నటి దాకా ఏమీ లేదు కదా, వచ్చిన డబ్బులు పంచడం తప్ప. మద్యం షాపులు బాగా పనిచేసినాయి, మిగతా ఏం లేవు, ఎక్కడా లేవు. అందువల్ల ఇవాళ ఒక ఎకనామిక్ యాక్టివిటీ పెరిగింది. తర్వాత దీన్ని చూసి ఇన్వెస్టర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అన్ని పరిశ్రమలు వస్తాయి, ఉపాధి లభిస్తే ఖచ్చితంగా రాష్ట్రానికి ఆదాయం లభిస్తుంది. ఆయన అన్నట్టుగా జిఎస్డిపి 15% గ్రోత్ రేట్ కనుక ఉంటే 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ బాగానే ఉంటుంది. బ్యాక్ ఆన్ ట్రాక్ డెఫినెట్గా దట్ హ్యాస్ టు బి మళ్ళీ ట్రాక్ మీద పెట్టేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైట్. థ్యాంక్ యూ విక్రమ్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు చూస్తే కనుక ఎవరికైనా ఆందోళన కలగక తప్పని పరిస్థితి ఉంది. అయితే కూటమి ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం ముందడుగు వేస్తుంది. వీలైనంత వరకు జిఎస్డిపిని డబుల్ డిజిట్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారం అందించడం, బడ్జెట్లో కొంత వెసులుబాటు ఇస్తే కనుక ఖచ్చితంగా ఇప్పటి వరకు కుదేలైనటువంటి రంగాలన్నీ మళ్ళీ ట్రాక్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుందని విక్రమ్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.